హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఒకసారి పూర్తిగా చూడండి. శ్రీ చలపతి స్కూల్లో సెకండ్ క్లాస్ పిల్లలకి జంగిల్ గురించి వివరించడానికి ఈ విధంగా అరేంజ్ చేశారండి. 80s 90s కిడ్స్కి అయితే ఇటువంటి అవకాశం లేదు. కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లలకు మాత్రం ప్రతి స్కూల్లో చక్కగా యాక్టివిటీస్ తోటి లెసన్స్ చక్కగా అర్థమయ్యేలాగా చెప్తున్నారు. ఇలా అంటే ఒక అడవి గురించి చెప్పాలంటే పిల్లలకి ఈ విధంగా తయారు చేసి అందులో జంతువులు పక్షులు ఏ విధంగా ఉంటాయి అని వివరించి చక్కగా చెప్తున్నారు. ఇలా చెప్పడం వల్ల ప్రతి ఒక్క విద్యార్థికి ఈజీగా అర్థమవుతుంది. ఇలాంటి యాక్టివిటీస్ ఉండడం వల్ల పిల్లలు చక్కగా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. ప్రతి ఒక్క విద్యార్థిని ఇందులో ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఈ లెసన్స్ నేర్చుకుంటారు. పిల్లలందరూ కూడా యాక్టివ్గా కూడా ఉంటారు. స్టూడెంట్స్ అంతా వాళ్ళ దగ్గర ఉన్న చక్క టాయ్స్ని తీసుకొచ్చి ఇలా అరేంజ్ చేశారు. టాయ్స్ అంటే పిల్లలకి చాలా ఇంట్రెస్ట్. ఈ విధంగా అరేంజ్ చేయడానికి స్టూడెంట్స్ని కూడా పార్టిసిపేట్ చేపిస్తారు. వాళ్ళు ఇంటి దగ్గర నుంచి టాయ్స్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి టీచర్స్కి చూపించుకొని చక్కగా ఆనందపడుతుంటారు. బొమ్మలన్నింటినీ చక్కగా అరేంజ్ చేసి ఇలా పిల్లలకి చెప్పడం వల్ల లెసన్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. ఇలాంటి యాక్టివిటీస్ వల్ల పిల్లల్లో కొత్త ఉత్సాహం కలుగుతుంది. స్కూల్కి రావాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. బాగుంది కదా ఈ ఐడియా. స్కూల్ అంటే టెక్స్ట్ బుక్స్ నోట్బుక్సే కాదు, ఇటువంటి యాక్టివిటీస్ కూడా ఉంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా వెళ్తారు. ఇటువంటి యాక్టివిటీస్ కష్టంగా ఉన్నా పిల్లలు మాత్రం ఇంట్రెస్ట్గా చేస్తారు. స్కూలు స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ లేని పిల్లలకు కూడా ఇటువంటి యాక్టివిటీస్ ఉండడం వల్ల చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. లెసన్స్ చాలా ఈజీగా అర్థమవుతుంటే ఏ పిల్లలు మాత్రం కష్టపడతారు చెప్పండి. బాగుంది కదా ఈ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. స్కూల్లో ఈ యాక్టివిటీ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టిన న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.